మరి అదేవిధంగా బిడ్డ మాత్రం 7-8 లక్షలు పెట్టినా కూడా మీ బిడ్డ మీ చేతికి రాడు, కానీ దానికి సంతకాలు పెట్టండి అన్నారు. కానీ మేము పెట్టాల. మాకు భయం వేసింది. ఏంది ఇలా చెబుతున్నారని భయం వేసి, ఏది ఏమన్నా కానీ నా దేవుడు ఉంటాడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను నమ్మ చేయడు. నేను ఎంతగానో ప్రార్థన చేసుకుంటున్నా. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకొని బయలుదేరి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే, కనీసం అట్లా కొట్టుకెళ్ళినా కూడా నేను ఇంట్లో ఆత్మలో దేవుణ్ణి వేడుకొని కానీ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టను. నా బిడ్డలు పోయేటప్పుడు కూడా అమ్మ ప్రార్థన చేయంటాడు నా కుమారుడు కూడా. కానీ మరి అట్టి స్థితిలో మరి బిడ్డను తీసుకొని నాకు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నేను ఇంకో చాటుకు వెళ్ళిపోతానని ఎంతగానో శ్రమపడి అక్కడ నిద్ర లేక చాలా వేదన పడ్డ టైంలో మరి డాక్టర్మ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏందమ్మా భలే వాళ్ళ కాడికి తీసుకెళ్ళారని అన్నప్పుడు మరి మమ్మల్ని అక్కడ అప్పగించారు. వాళ్ళు చాలా భయంకరమైన మాటలు చెప్తున్నారు అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఆ డాక్టర్మ్మ గుంటూరు డాక్టర్ ఫోన్ చేసినప్పుడు మరి ఆ డాక్టర్ గారు రావటమ్మ అదృష్టం ముందు నేను దేవుడు దేవదూతలను పంపించి నడిపించిన విధానంగా మరి అసలు అంత పెద్ద డాక్టరు మరి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదించుకొని మాతో మాట్లాడి బిడ్డ దగ్గరికి వెళ్ళి బిడ్డతో చూసుకొని వచ్చిందాం. లూకాసు వార్త 2:40 సరే చదవండి ఒకసారి ఎవరైనా దయచేసి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. చాలు చెప్పండి, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఏయిన మీద? ఏయిన మీద? ఆ బాలుడి మీద అండి. ఎవరి మీద? ఆ బాలుడి మీద. కింద మడిచదు 41 కూడా. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుకు చొప్పున వారి యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములోనే నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ వెలైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధించుచు బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా తల్లిదండ్రులు చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన చెప్పండి ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటిమని ఆయనతో చెప్పగా ఈ మాట అందరూ ఆయన మీరేలా నన్ను వెదుగుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తనతో చెప్పిన మాట గ్రహించలేదు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునెను. చెప్పండి, యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనం నీకు ఇచ్చేస్తున్నాను. నిజంగా సమయేనా కాదా? సమయాలు 2 ఏళ్ల వయసు రాగానే పెద్ద దైవజనుడు ఏలికి పరిచర్య చేస్తున్నాడంట. 2 ఏళ్ల బాబు పరిచర్య చేయటం అంటే ఎంత అద్భుతం అండి కదా. 2 ఏళ్ల వయసు రాగానే ఇచ్చేసింది. ఎక్కడికి? మందిరానికి ఇచ్చేసింది. ఎవరు? తల్లి. ఇదిగో వీడు నా బిడ్డ కాదు, నీకు ఇచ్చేస్తున్నానయ్యా. 2 ఏళ్ల వయసులోనే ఏలి అంటున్నాడు, సమయాలు మంచిని తీసుకురా. మంచిని తీసుకెళ్తున్నాడు అంతే. సమయాలు తలదువ్వంటే తలదూవుతున్నాడు. ఎవరికి? ఏలికి తలదూవుతున్నాడు. కాళ్ళు నొక్కంటే కాళ్ళు నొక్కుతున్నాడు. అలా చేసినందువల్ల చిన్నప్పుడే ఆ దైవజనుడు, ఆ తల్లి, ఆ కుటుంబం ఏం చేసిందంటే చిన్నప్పుడు ఆ బిడ్డకు నేర్పేదంతా నేర్పేసేశారు. స్తోత్రం కలుగును గాక. అప్పుడేమైందంటే దేవుని దయ, దేవుని కృప, దేవునికి ఆశీర్వాదం, దేవుని బ్లెస్సింగ్ ఆ బిడ్డ మీదకి వచ్చేసింది. సమూయేలంట ఇంకా ఎదుగుచు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. నేను చెప్తున్నా, దేవుని దయ నీ బిడ్డ మీదకి రావాలంటే నువ్వు కన్నీరు కాల్చాలి. నీ బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. నీ బిడ్డకు క్రమశిక్షణ నేర్పాలి. వాడు ఎర్రగున్నాడా, బుద్దుగున్నాడా, ముద్దుగున్న మురిసిపోవడం కాదు.
అర్థమైందా? మురిసిపోయినంత మాత్రాన నీకే, కానీ ఇతరులు వచ్చినప్పుడు వాడు ఏమంటారంటే అసహించుకుంటారు. నా దేవుని పిల్లల, నీ బిడ్డలకు చక్కని విద్య నేర్పిస్తున్నావా లేదా? క్రమశిక్షణ నేర్పిస్తున్నావా లేదా? విద్యాబుద్ధులు నేర్చుకునే వాళ్ళు భాగ్యవంతులు అవుదురు గాక. అలా అవ్వాలని నేను సేవకుడు హెచ్చరిస్తున్నాను. మీకు ఇచ్చిన బిడ్డలు ధన్యులు, భాగ్యవంతులు. దేవుడిచ్చిన బిడ్డలు మీకు, మీరు అలా పెంచితే దేవుని దయ బిడ్డ మీదకి వస్తుంది. స్తోత్రం కలుగునుగా. దేవుని దయ రావాలి. సమూయేలు మీదకి దేవుని దయ దిగింది, మోషే మీదకి దేవుని దయ దిగింది, దావీదు మీదకి దేవుని దయ దిగింది, యోసేపు మీదకి దేవుని దయ దిగింది. వాళ్ళు చిన్నప్పుడే ఉగ్గుపాలు నేర్చుకున్నారు, వాక్యం అనే ఉగ్గుపాలను నేర్చుకున్నారు. అలా నేర్పించినప్పుడు తిన్నారు, లోపల దాచుకున్నారు, భాగ్యవంతులయ్యారు. నీ చిన్న వయసు ఉంటుండగానే నీ బిడ్డకు నువ్వు అలా నేర్పుదువుగాక. మహాదేవకు ఆ తల్లి, ఆ తండ్రి, నానమ్మ, తాతయ్య ఆ బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పి భాగ్యవంతునికి చేయుదురుగాక. అలా చేసి దేవుని బిడ్డ నడిపించుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరు కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్నాం.